ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనకు ఎదురయ్యేటువంటి చేదైన అనుభవాలను బట్టి, అవమానాలను బట్టి, ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మన జీవితం మీద విరక్తి కలిగింది. ఆ విరక్తిలో తమ బ్రతుకుకి అర్థం ఏంటి, అసలు తాము ఎందుకు పుట్టాం, తమ జన్మ అవసరమా భూమి మీద, తనది ఒక జన్మేనా అని సహజంగా మనిషికి అలా అనిపిస్తుంది. నా మట్టుకు నాకు కూడా నా జీవితంలో కొన్నిసార్లు నేను ఎదుర్కొన్న అనుభవాలను బట్టి నా బ్రతుకు కూడా ఒక బ్రతికేనా, నా జీవితం కూడా ఒక జీవితమేనా, నా జన్మ ఈ లోకానికి అవసరమా, నాలంటూ ఒకడు పుట్టడం అవసరమా, బ్రతికి ఉండటం అవసరమా అని కొన్నిసార్లు నాకు కూడా అనిపించింది. నా జీవితంలో కూర్చొని ఏడ్చుకునేవాడిని చాలాసార్లు. అలాంటి ఆలోచనలు కలిగినప్పుడు చాలా ఏడ్చుకునేవాడిని. కానీ ఒకటి మనం గ్రహించాలి, అప్పుడు నాకున్న ప్రాయాన్ని బట్టి, చిన్న వయసును బట్టి, తెలిసి తెలియని అనుభవాలను బట్టి, దేవుణ్ణి ఎరగని స్థితిలో అలా అనుకున్నాను నేను. ఇప్పుడు దేవుని కృపను బట్టి జీవంగల దేవుడు నా యేసయ్య నాకు దొరికాడు. నా జీవితానికి, నా నిత్యత్వానికి సరిపోయినటువంటి వ్యక్తి నాకు దొరికాడు ప్రభు. ఇప్పుడు ఆయనలో నా ఆనందం అది అవధులేనిది, అది చెప్పలేనిది, అది ఇంత అని చెప్పలేను నేను అది. కానీ అప్పట్లో నేను అనుకున్న ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు జ్ఞాపకం వచ్చి నవ్వుకుంటాను నేను. ఈ మాటలు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నటువంటి చేదైన అనుభవాలను బట్టి సహజంగానే మీకు ఆలోచన కలిగిద్ది. ఏంటి నా జీవితం ఏంటి, ఏ ప్రయత్నం చేసినా సఫలత రాదు, ఎంత ప్రయత్నించినా నేను వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాను, ఏ విధంగా ఆదరణ లేదు, ప్రేమించే వాళ్ళు లేరు, ఆదరించే మార్గం లేదు, అర్థం చేసుకునే వ్యక్తులు లేరు, ఏందో నా జీవితం అని, నా బ్రతుకు కూడా ఒక బ్రతికేనన్నా, నా జీవితం అవసరం అంటావా అని కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. బహుశా మీరు ఇప్పుడు ఇది వింటున్న వాళ్ళు ఎవరు ఆ స్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు. ఒకటైతే నిజం, ఒక ప్రేరణ, ఇలా మాట్లాడాలనే ఆలోచన నా హృదయంలో దేవుడు పెట్టినందున మాట్లాడుతున్నాను. దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, దేవుడిని తెలుసుకున్నాక, ఒరే చాలాసార్లు నేను ఒకడిని భూమి మీద అవసరం అంటావా, నా జీవితం అవసరం అంటావా, నాది ఓ బ్రతికేనా అని నువ్వు అనుకున్నావు. నిన్నంటూ ఉనికిలోకి తెచ్చింది నేనురా, నీకంటూ జీవితాన్ని ఇచ్చింది నేను, జన్మనిచ్చింది నేను. నువ్వు ఒక అనవసరమైన వ్యక్తివి అయితే, అనవసరమైన వ్యక్తిని భూమి మీదకి తెచ్చి నేను అనవసరమైన పనులు చేస్తానా? అట్లా చేసేవాడిని కాదు నేను. నేను భూమి మీదకి రప్పించిన వారందరి విషయంలో ఏదో ఒక ప్రణాళిక నేను నెరవేర్చుకుంటాను. నేను ఎవరిని అనవసరంగా చేయలేదు అనే మాట దేవుడు నాకు స్పష్టపరిచాడు. అయితే ఇంకొక మాట కూడా ఏంటంటే నాకు అర్థమైంది, ఇంకొక సంగతి కూడా ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని సిద్ధపరచుకునేటప్పుడు ఆ వ్యక్తికి అంతా గందరగోళంగానే ఉంటుంది. జీవితం అర్థం కాదు, అయోమయం, గందరగోళం అన్నట్టు ఉంటుంది. ఆ వ్యక్తికి అర్థం కాదు, ఆ వ్యక్తితో ఉన్న వాళ్ళకి అర్థం కాదు, ఆ వ్యక్తిని చూసే వాళ్ళకి అర్థం కాదు, నిందించే వాళ్ళకి, ఎగతాళి చేసే వాళ్ళకి, తిరస్కరించే వాళ్ళకి, అవమానపరిచే వాళ్ళకి, మాటలతో గాయపరిచే వాళ్ళకి, అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళు అట్లా వ్యవహరిస్తారు. కానీ ఒక రోజు ఉంది, మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడో మనకు అర్థమైద్ది, మనతో ఉన్న వాళ్ళకి అర్థమైద్ది, మనల్ని ఎగతాళి చేసిన వాళ్ళకి అర్థమైద్ది, మాటలతో గాయపరిచిన వాళ్ళకి అర్థమైద్ది, అందరికి అర్థమయ్యే రోజు ఒక రోజు ఉంటుంది. దావీదుని అప్పుడున్న సమాజం అనుకుందా, అక్కడ వాళ్ళ మధ్యలోనే చిన్న బాబు తిరుగుతున్నాడు గొర్రెలు కాసుకుంటా. ఫ్యామిలీ దావీదుని అర్థం చేసుకోలేదు, తోడబుట్టిన అన్నలు అర్థం చేసుకోవాలా, ఆ సమాజం అర్థం చేసుకోవాలా, తనతో పాటు గొర్రెలు కాయడానికి వచ్చిన ఫ్రెండ్స్ అర్థం చేసుకోవాలా. సమూయేలు ప్రవక్త వెళ్ళి
యెషయి నీ కుమారులను అందరినీ నా ముందుకు రప్పించు అన్నప్పుడు దావీదును ఒక్కడిని మినహాయించి అందరిని రప్పించాడు. అంటే యెషయి దృష్టిలో దావీదు అసలు అక్కడ లెక్కలోనే లేడు, కానీ దేవుని దృష్టిలో ఉన్నాడు. ఆ సమయం రానంత వరకు నీ విషయమై ఎవరికి అర్థం కాదు. ఒక్క నిన్ను నన్ను సృష్టించిన దేవుడికి మాత్రమే మన పట్ల ఉన్న ఉద్దేశం ఏంటో ఆయనకి మాత్రమే తెలుసు కనుక ఆయనకి ఒక్కడికే తెలిసిద్ది, కానీ ఇంకెవ్వరికి అర్థం కాదు. మన పట్ల దేవుడు చేయబూనుకున్న కార్యాలన్నీ వ్యక్తమయ్యేదాకా కొన్ని రకాల గాయాలు తప్పనిసరిగా మనం పొందాల్సిందే. మళ్ళీ చెబుతున్నాను, మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలు ఏమిటో దేవుడు వ్యక్తపరిచిన దాకా కొన్ని గాయాలు, కొన్ని రకాల ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సిందే. అది మనకు వస్తాయి, ఇతరుల నుండి కూడా వస్తాయి, ఎదుర్కోవాల్సిందే. కానీ దేవుడు వాటిని వెల్లడి చేసిన తర్వాత అప్పుడు ఇప్పుడు అనుభవిస్తున్న నీకు ఆశ్చర్యం కలుగుతుంది, నీతో ఉన్న వారికి, మిగిలిన వాళ్ళందరికీ ఆశ్చర్యం కలుగుతుంది తప్పనిసరిగా. ఎందుకంటే ఒక దావీదు లైఫే కాదు, ఇక చాలామంది జీవితాల్లో చెప్పుకోవచ్చు మనం. యేసు ప్రభునే తీసుకోండి, చెక్క పని చేసుకుంటే తిరుగుతున్నాడు. ఎవరు అనుకున్నారు లోకం మొత్తాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడని? అతని భుజముల మీద రాజ్యభారం ఉండునని, గొప్ప రాజ్యభారం కోసం ఆయన వచ్చాడన్న సంగతి ఎవరికి తెలుసు? కానీ ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసే గొప్ప వ్యక్తిగా యేసు లేడా? చిన్న మందను గాయటమే చేతగాని వాడివిరా నువ్వు అని అన్న చేత తిరస్కరించబడిన దావీదు లక్షల మంది ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపే రాజుగా లేదా, కాపరిగా లేదా? కాబట్టి దేవుడు నిర్మించిన పాత్రలు ఎందు నిమిత్తం నిర్మించాడో అవన్నీ వ్యక్తమయ్యేదాకా పాపం ఎవరైనా ఈ క్షోభను అనుభవించాల్సిందే, ఈ పెయిన్, ఈ బాధను అనుభవించాల్సిందే. ఒక టైం వస్తుంది, త్వరలోనే వచ్చింది. అప్పుడు నీకు ఇచ్చిన కృప ఏందో లోకం చూసిద్ది, నీకు అర్థమైంది. కాబట్టి కృంగిపోవద్దు, దయచేసి కృంగిపోవద్దు, నిరాశలోకి వెళ్ళొద్దు. ప్రాణం తీసుకోవాలి, ప్రాణం పోతే బాగుండు అనే ఆలోచన రానియద్దు. సాతాను మన మీద మనకే వ్యతిరేకమైన ఆలోచనలు వచ్చి నా ప్రాణం పోతే బాగుండు, నేను చస్తే బాగుండు, నేను ఎలా అయిపోతే బాగుండు, ఎలా అయిపోతే బాగుండు అని పదే పదే మన చేతనే అనిపించి మనల్ని కృంగదీసి మనం ఏదైతే అనుకుంటున్నాం అదే మన మీదకి వచ్చేటట్టు పోయి దేవుని దగ్గర మాట్లాడతాడు వాడు. కాబట్టి ఎవరైనా నిన్ను ఒకవేళ గాయపరిస్తే, తృణీకరిస్తే, ఏ ఆదరణ నీకు లేకపోతే, శ్రమలో నువ్వు ఉంటే దేవుని వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వు. ఎందుకంటే ఈ అనుభవాలన్నీ రేపు నీకు మధురమైన జ్ఞాపకాలుగా మారబోతున్నాయి. యేసు నామములో అవి చూస్తావు, నువ్వు ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే నాకు సడన్గా ఈ ప్రేరణ కలిగి నీకు చెప్పాలని అందుకే మాట్లాడాను. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఇప్పుడు దేవుడు ఈ మాటలు మాట్లాడించి నీకు అందుబాటులో తీసుకొచ్చాడు అంటే ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, నలుగుతున్న నీ హృదయ వేదనకు ఆయన ఎలా ఉత్తరం ఇస్తున్నాడో ఈ చిన్న సాక్ష్యమే నీకు సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఇది ఇప్పుడు నేను అనుకొని మాట్లాడి ఈ మాటలు మీకు అందుబాటులోకి తేవటం, తప్పకుండా ఈ మాటల చేత ధైర్యం తెచ్చుకొని ప్రభు వైపు చూస్తూ విశ్వాసమును బట్టి ధైర్యంగా ముందుకు సాగండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమె అన్నట్టు నేను నంద్యాల రూట్లో ఉన్నానండి, పని మీద వెళ్తా ఉన్నాను. నా జర్నీ కోసం ప్రార్థన చేయండి. నేను వెళ్ళే కార్యం కూడా సఫలం అవ్వాలి, తిరిగి క్షేమంగా ఇల్లు చేరాలి. సో నాతో పాటు ఒక టీం ఉంది, ఫ్యామిలీ, అలాగే ఇంకా కొంతమంది బిడ్డలు అంతా తిరిగి క్షేమంగా ఇల్లు చేరాలి. మా జర్నీస్ కోసం ప్రార్థన చేయండి. అలాగే ఈ మాటలు నీకు అందించిన దేవుని కృతజ్ఞతలు చెల్లించు అన్నట్టు ఈరోజు ప్రేయర్ చేసుకున్నారా? చేసుకోకపోతే వెళ్ళి మోకాళ్ళలోని దేవుని కృతజ్ఞతలు చెప్పండి, దేవునితో మాట్లాడండి, ధైర్యం తెచ్చుకోండి. ఆల్రెడీ ప్రేయర్ చేసి ఉంటే దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.